హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి ఒక ర్యాండమ్ రోజు అనమాట. అంటే ఒక సండే రోజు మేము అలా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసాము. అది ఎలా చేసాము ఏంటన్నది కూడా ఈ వీడియో అయితే ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇచ్చి ఇంకొంతమందికి షేర్ చేశారంటే మాత్రం మన ఛానల్ కొంతమందికి షేర్ అవుతుంది అనమాట. సో ఇంక మేమైతే రెడీ అయ్యాము. సో ఈ డ్రెస్ బాగా ట్రెండ్లో అయితే ఉన్నది కదండి ఇన్స్టాగ్రామ్లోని. సో మీషోలో అయితే తీసుకున్నాను అనమాట. నాకు బాగా సెట్ అయింది అనిపించింది ఈ మోడల్ అయితేని. సో నేను ఎక్కువ ఇలాంటి మోడల్స్ అయితే వేయను అనమాట. ఇష్టమే, కాకపోతే నాకు ఎందుకంత కంఫర్ట్ అనిపించదు. కానీ ఇది ప్లాజో వచ్చింది, కానీ చాలా కంఫర్ట్గా ఉన్నదనమాట ప్లాజో అయితేని. ఫుల్ డ్రెస్ అయితే చూపిస్తానండి. ఇప్పుడైతే ఇంకా అలా అందరూ రెడీ అయిపోయి మేమైతే ఫస్ట్ టైం రీల్ చేయడానికి అయితే వెళ్తున్నామండి. సో మా హస్బెండ్తో పాటు పిల్లలు నేను అందరం కలిపి అయితే రీల్ అయితే చేయబోతున్నాము. అది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేశాను. యూట్యూబ్లో పెట్టానో లేదో గుర్తులేదు, లేదంటే ఆ షార్ట్ వీడియో అయితే పెడతానండి, ఖచ్చితంగా చూడండి. బాగా ట్రెండ్ అవుతున్న సాంగ్కి అయితే తీద్దాం అనుకుంటున్నాము. మా హస్బెండ్ అయితే నేను చేయను అన్నారు, కానీ ఇంకెలాగోలాగైతే ఆయన కూడా తీసుకుని వెళ్తున్నామండి. అది నేను ఈ రోజు పెడతాను షార్ట్ వీడియో. ఎవరు స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. షార్ట్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. ఇప్పుడైతే మేము అంటే ఇక్కడ కొత్తగా మనకి రోడ్లు అయితే వేస్తున్నారనమాట. మా దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్లు ఎంత ఉంటుంది మేబీ. అక్కడైతే ఎవ్వరు ఉండరు, రోడ్లు కూడా ఖాళీగా ఉంటాయి, కొత్తగా కడుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ ప్లేస్లో ఇంకెవ్వరు ఉండరు కదా, జనాలు గట్టా తిరగరు కదా, ఇంకా మనకి నచ్చినట్టు డ్యాన్స్ వేసుకోవచ్చు అని చెప్పేసి మేమైతే అలా అనుకుని ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఆయన ఇక్కడ లొకేషన్ కూడా బాగుంటుందండి, ఇదేనమాట. సో వచ్చాము, ఇంకా రీల్ అయితే చేసాము, చాలా టేక్స్ తీసుకున్నాం అనమాట. ఆ రీల్స్ అంతా చేసిన తర్వాత ఇప్పుడైతే నేను మామూలు ఫుల్ వీడియో అయితే తీస్తున్నాను. నేను వేసుకున్న డ్రెస్ అయితే ఇదేనండి. దీనికి పాకెట్స్ కూడా వచ్చినాయి అనమాట. పైన వచ్చేసి టీ షర్ట్ అయితే వస్తుంది, కింద అయితే ప్లాజో అయితే వస్తుంది అనమాట. డ్రెస్ అయితే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అయితేనండి నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా కార్ డ్రైవింగ్ చేస్తాను, కార్ సీట్లో కూర్చుంటానని చెప్పేసి నేను అసలు ఎప్పుడు అనుకోలేదనమాట. సో మా హస్బెండ్ వాళ్ళు కారు కొనుక్కున్న తర్వాత మా హస్బెండ్ ఆయన పుట్టుదలతోనే నాకు నేర్పారు. నాకు అసలు చాలా భయం అనమాట. యాక్చువల్లీ నేను పెళ్ళికి ముందు అయితే నేను అసలు స్కూటీ కూడా నడపలేదు, ఎప్పుడో ఒకసారి నడిపినట్టున్నాను. తర్వాత మా హస్బెండ్ అక్కడ స్కూటీ తీసుకుని ఆ తర్వాత ఆయనే నేర్పించారనమాట. అది కూడా చాలా తొందరగా ఒక 2-3 రోజుల్లో నేర్చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా అనుకోకుండా కార్ తీసుకున్నారు. కార్ తర్వాత మళ్ళీ కొత్త కార్ తీసుకున్నారు. సో ఇలా తీసుకున్న మూలన నన్ను అయితే కార్ అయితే నేర్చుకోమన్నారనమాట. నేను అసలు నేర్పమని కూడా అడగలేదు, ఆయన నేర్పుతాను దా అని చెప్పేసి అలా సరదాగా ఒక 2 రోజులు అయితే తీసుకెళ్లారు. అప్పుడు కూడా నేను చాలా టెన్షన్ పడ్డాను అనమాట. ఎప్పుడు నేను నడపలేంది అదే రోడ్డు మీద నడపాలంటే చాలా భయం వేసింది. సో అలాగా మా హస్బెండ్ పట్టుదలతోటి ఇంకా నేను కూడా ఇంట్రెస్ట్ తోటి నేనైతే కార్ అయితే నేర్చుకున్నాను అనమాట. అదంతా మా హస్బెండ్ వల్లనండి. నాకు చాలామంది డబ్బులు ఇచ్చుకుని అయితే బయట నేర్చుకుంటున్నారు, వాళ్ళు కూడా నేను కూడా వెళ్ళాను. సో అలా కాకుండా మా హస్బెండే దగ్గరుండి నాకు కార్ అంతా ఎలా నడపాలి ఏంటన్నదంతా మొత్తం నేర్పారనమాట. సో మా హస్బెండ్ వల్ల నేను కారు కూడా నేర్చేసుకున్నాను. మా హస్బెండ్ బండి అయితే నేర్పించడానికి చాలా ట్రై చేశారు, కానీ అది నాకు అంత రాలేదనమాట. అది గేర్లు వేయడం నాకు రావట్లేదు. ఫస్ట్లోని కారు కొనకముందు అయితే నేను ఆ బండి కూడా నడపడానికి అయితే ట్రై చేశానండి. కాకపోతే ఇంకా పట్టుదలతో నేర్చుకుని ఉంటే మాత్రం బండి నడపడం కూడా వచ్చేదినేమో. ఇప్పుడు కొంచెం వచ్చు, కాకపోతే ఇంకా పట్టుదలతో నేర్చుకుంటే మాత్రం వచ్చేదిను, కానీ నేర్చుకోలేదనమాట. ఇంకా చిన్నవి కాకుండా ఆఖరికి పెద్దదే నేర్చేసుకున్నాను నేను. మమ్మీ తీసుకెళ్తున్నా, ఇక్కడ కూర్చుంటారు ముందర, ఇదిగో ఇక్కడ కూర్చున్నాను. నేను ఎందుకు ఇక్కడ ఆపొచ్చు కదా సార్, పోనీ చేతులు ఎత్తున్నాడు కదా, నీ వీడియో రాకపోతే ఒక 5 మినిట్స్ అయితే డోర్ ఏమి ఇది అవ్వలేదు. ఫోన్ చేద్దండి, నాకు తెలియదండి బయట నుంచి డోర్స్ వస్తే కార్ డోర్ లాక్ అయ్యి ఉందో, డోర్ ఇది అవ్వలేదో. అదే వెళ్ళిపోతుండారు ఆగరా మాల్ చెప్తున్నాను మమ్మీకి. నువ్వు లైన్ ఏంటి, ఈ లైన్లో వెళ్ళి ఈ లైన్లో తిరగలేదు, అక్కడేమో మట్టి ఎక్కించేది, అక్కడేమో మట్టిలోకి వెళ్ళిపోతున్నావు. ఓకే సైలెంట్ కూడా దుమ్ము లేపేసి మేము డ్రైవింగ్ చేద్దాం, నో ప్రాబ్లం. పడుతున్నాం అప్పుడు నడుపు బాగానే వస్తుంది. ఎలా కావాలో టర్నింగ్. ఇది కరెక్ట్ రోడ్డు, ఇది కరెక్ట్ రోడ్. వెరీ గుడ్. ఓకే మాటలు రాకూడదు, తర్వాత సౌండ్ పెడతా కదా అంతే. ఇదే లైన్లో వెళ్ళలోపు 3 గేర్లు వెళ్ళిపోయింది ఇక్కడ, నువ్వు 3 గేర్లు వెళ్ళిపోయింది ఇక్కడ.
జూడోకి వెళ్ళిపోతుంది ఇక్కడ అంటున్నాను రా అక్కడ నిన్ను అలాగా మా హస్బెండ్ పట్టుదలతో అయితే నేను కార్ అయితే నేర్చేసుకున్నాను అనమాట ఫైనల్గానే. ఇప్పుడైతే లైసెన్స్ కూడా వచ్చేసింది కదా, మీరు ఆల్రెడీ చూశారు. సో అలాగే ఇంకా అక్కడైతే మేము కాసేపు టైం స్పెండ్ చేసి రీల్స్ తీసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే పార్క్ అయితే వచ్చామండి. ఇంక ఈరోజు ఇంకా అంతా బయట తిరగడం అనమాట 4 కానించి ఇంకా నైట్ వరకుని. అయితే ఇంకా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదండి. సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన వెంటనే మేము ఊరైతే వెళ్ళిపోతాం అనమాట. ఈసారి మా హస్బెండ్ ఏమన్నారంటే సెలవులు ఇచ్చిన వెంటనే వెళ్ళొద్దు, ఒక 10 days ఉండి వెళ్దురుగానని చెప్పేసి అన్నారు. అలాగే పిల్లలకి డ్యాన్స్ క్లాసు ఇంకా కరాటే క్లాస్ ఉన్నది కాబట్టి ఇంకైతే మేము ఒక 10 days తర్వాత అయితే ఊరైతే వెళ్దామని చెప్పేసి అనుకున్నారనమాట. అప్పుడు ఇంకా అందుకే టికెట్స్ అయితే త్వరగా తీయలేదు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము పార్క్ అయితే వచ్చాం కదండి. ఇది ముస్లిం బజార్ అనమాట. యాక్చువల్లీ ముస్లిం బజార్ కాదు, ముస్లిం బజార్ అని మేము పెట్టుకున్నాం పేరు. ఎందుకంటే ఇక్కడ అందరూ ముస్లిమ్సే ఉంటారండి. ఇటు పక్కన నాన్ వెజ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడైతే షవర్మా అయితే ఉన్నదండి. షవర్మా అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ మేము కోవిడ్లో తిన్న టేస్ట్ మాకు ఎక్కడ అనిపించలేదు అనమాట. కానీ ఇప్పుడు తెచ్చుకున్న షాప్లో మాత్రం తినగానే ఆ ఫ్లేవర్ కానీ మనకి ఒకలాంటి ఫ్లేవర్ అయితే వస్తుంది కదండి, ఆ ఫ్లేవర్ వచ్చింది అనమాట. నాకు అది అక్కడే తిన్నట్టయితే అనిపించింది. సేమ్ కోవిడ్లో తిన్నట్టే ఉన్నదనమాట నాకైతే. ఇక్కడైతే ఒక 4 అయితే తీసుకుని వచ్చారు. ఇంకా మేము నలుగురం కూర్చొని అయితే తింటున్నాము. ఇక్కడ తినేసిన తర్వాత అయితే చాలాసేపు పిల్లలు అయితే ఆడుకున్నారనమాట. ఇంకా తర్వాత అయితే అక్కడి నుంచి మేము జూడియోకి అయితే వెళ్ళామన్నమాట. జూడియోకి ఎందుకు వెళ్ళామంటే పిల్లలకి ఏదైనా డైలీ వేర్ డ్రెస్సులు ఉంటే తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా అక్కడైతే టాప్స్ అయితే కనిపించినాయి. ఇవైతే 299 రూపీస్ అనమాట, అంటే 300 అనమాట. ఇది చూశాను, కాకపోతే బాగా పల్చగా అనిపించింది. సో ఇలాంటి ఓపెన్ టాప్స్ అయితే చాలా రోజులు అయిందనమాట. ఈ మధ్యలో అసలు వెయ్యట్లేదు. సో సరేలే చూద్దామని చెప్పేసి చూశాను. ఇంకొంచెం ఇప్పుడు వేసుకున్నాను కదా ఎల్లో కలర్ టాప్, ఇదైతే తీసుకున్నాను. ఇది బాగా అనిపించింది అనమాట. సైజ్ కూడా కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఏదైనా వెస్ట్రన్ వేర్లో ట్రై చేద్దామని చెప్పేసి ఇది ట్రై చేశాను. కానీ కాలర్దే నాకు ఎందుకంత సూట్ అవ్వలేదు అనిపించింది. కింద అయితే ఇలా ప్యాంట్ అయితే వస్తుంది అనమాట, జీన్స్ వస్తుంది. 2 ఆ కాంబో కాదు, నేను అలా సెట్ చేశాను అనమాట రెండింటిని. చూడడానికి బాగా అనిపిస్తుంది కానీ ఎందుకో నాకు సెట్ అవ్వలేదు అనిపించింది. ఇదైతే తీసుకోలేదు. ఎల్లో కలర్ టీషర్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. వచ్చి ఇంకా పిల్లల బట్టలు అయితే చూసాం కానీ అంత ఏమీ లేవండి, అంత మోడల్స్ ఏం లేవన్నమాట. సో సమ్మర్ కదా, అప్పటికే చాలా అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా అలా చూసాం కానీ ఏమీ తీసుకోలేదు. నా చేతిలో ఉన్న టాప్ ఒకటే తీసుకున్నాను. విన్నుకి అది షర్ట్ తీద్దాం అనుకున్నాను కానీ ఆ షర్ట్ కూడా సెట్ అవ్వలేదన్నమాట విన్నుకి. అందుకే అది అంతా ఆడ పెట్టేసి ఇంకా అది ఒకటే తీసుకున్నాను అనమాట. ఎల్లో కలర్ టీషర్ట్ అయితే తీసుకున్నాను. టీషర్ట్ కాదు, డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే టీషర్ట్స్ అయితే ఉన్నాయి కానీ విరా సైజ్ లేవన్నమాట. అప్పటికి చాలా ఖాళీ అయితే అయిపోయిందండి జూడియో అయితేని. ఇంకా అలా చూసి ఇంకా టీషర్ట్ తీసుకొని ఇంకా బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అసలు ఖాళీయే లేదండి. అసలు కౌంటర్ కాడ అయితే చాలా జనమే ఉన్నారు. అక్కడే చాలా టైం అయితే పట్టేసింది. మీకు ఓపెన్కి క్లోజ్కి తేడా తెలుస్తుంది. కొన్ని రోజులేరా ఒకసారి అంటే నేను నొక్కాను చేయాలి పైన ఉన్న ఫ్యాన్ ఆన్ చేస్తా. ఫ్యాన్ ఆన్ ఫ్యాన్ ఆన్ ఇంకా మా అబ్బాయి అయితే స్టార్ట్ చేశాడండి. మా అబ్బాయి అసలు ఎప్పుడు అడగడం అనమాట. మా అమ్మాయి అడుగుతుంది ఎప్పుడు బయటికి వెళ్దాం అని చెప్పేసి. కాకపోతే ఈసారి మా అబ్బాయి అడిగారు అనమాట. ఇంకా మా అబ్బాయి అడిగినందుకు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంక బయటకి అయితే తీసుకుని వచ్చారు రెస్టారెంట్కి. ఇది రెస్టారెంట్ ఏం కాదు, ఇది చిన్న హోటల్ అండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మేము ఇందాక షవర్మా తిన్నాం కదా, మాకైతే పొట్ట ఫుల్గా ఉన్నదనమాట. ఇంక మేము ఏమీ తీసుకోలేదు. పిల్లల కోసం అయితే మేము చికెన్ బర్గర్ తీసుకున్నాము, అలాగే చికెన్ పాప్కార్న్ కూడా తీసుకున్నాం అనమాట. దాంతోపాటు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాము. సో ఇంకా పిల్లలకి ఇంకా అవే కడుపు నిండిపోతాయి కదా, ఇంకా అవే చాలన్నారు. పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి కొచ్చిపెట్టి కానీ ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇక్కడ చాలానే ఉంటాయి అనమాట ఇలాంటి చిన్న చిన్న హోటల్స్ అయితేని. ఇందులో మాత్రం మేము వెళ్ళిన దాంట్లో మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి చికెన్ పాప్కార్న్ అనమాట. సో పాప్కార్న్ అయితే 2 ప్లేట్లు చెప్పాము, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి 1 ప్లేట్ అయితే చెప్పారనమాట. ఇంకా వాళ్ళు అలాగో తింటున్నారు కదా, వాళ్ళతో పాటు ఒక 2 పీసెస్ అయితే మేము కూడా తీసుకున్నాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి కానీ కొంచెం ఆయిలీగా అనిపిస్తాయి. కానీ మనకి KFCలో ఉంటాయి చూడండి చికెన్ పాప్కార్న్, సేమ్ అలాగే చాలా క్రిస్పీగా అయితే వస్తాయి అనమాట. అలాగే ఇంకా చికెన్ బర్గర్ అనమాట ఇది. ఇంకా పిల్లలిద్దరూ చికెన్ బర్గర్ అయితే తింటున్నారు.
అంటున్నారు. సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసినాయి కదండి, మీరు అందరూ ఊర్లో వెళ్ళారా లేదన్నది కామెంట్ చేయండి. మేము ఇప్పుడు వెళ్తాం అన్నది కూడా చెప్తాను. మేము ఇంకా ఊరు వెళ్ళామా లేదంటే ఇక్కడే ఉన్నామన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఇంకా అయితేనే మీరు ఎక్కడికి వెళ్ళారు లేకపోతే ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్తున్నారా ఏంటన్నది కామెంట్ చేయండి. మేమైతే ఎక్కడికి ట్రిప్స్కి ఏమి వెళ్ళట్లేదు, ఎప్పుడు వెళ్ళినట్టే ఊరు వెళ్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఒక 10 days, అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఒక 10 days ఉండి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతాం అనమాట. సో అలాగా ఇంకా మా సమ్మర్ హాలిడేస్ అయితే ఇంకా అలా అయితే అయిపోతాయి. ఇక్కడైతే ఇంక బర్గర్ అయితే వచ్చిందండి, ఇంక వాళ్ళైతే తింటా ఉన్నారు. ఇంక మా అమ్మాయికి అయితే నోరు అయితే పట్టట్లేదు అనమాట, అది ఎలా కొరకాలో కూడా అర్థం కావట్లేదు. అటు ఇటు అయితే తిప్పుతూ ఉంది, ఇంకా తినేసింది అనమాట ఆఖరికి. సో చూసారు కదండి ఈరోజు వీడియో అయితేనే. సో చిన్న వీడియో అయితే షూట్ చేశాను అనమాట. అవునండి, చిన్న వీడియో షూట్ చేసింది కానీ లైట్ ఆర్డర్ చేసి పెట్టింది అండి. ఈ కార్లో లేదండి లైట్, సో ఇదన్నమాట. ఆర్డర్ చేసి ఆర్డర్ తీసుకున్నా అండి. ఇదిగో కార్లో విను ఒకసారి మాట్లాడి. సో ఇదండి ఈరోజు వీడియో అయితేనే. సో సండే అనమాట ఈరోజు. ఇంక మా హస్బెండ్కి కూడా ఈరోజు ఖాళీ ఉన్నదని చెప్పేసి ఏదో కాసేపు అలా బయటకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా పిల్లలు అయితే ఇంక బయట తింటానని చెప్పేసి అంటే మీకు చూపించాను కదా ఏమేమి తిన్నాము. సో అది ఇంక మా పొట్టు కూడా ఫుల్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. పిల్లలకైతే ఆల్రెడీ హాలిడేస్ అయితే ఇచ్చేసారు. సో ఇక్కడితో అయితే ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సబ్స్క్రైబ్ తర్వాత చేసుకోండి. లేని అంటే ఇప్పుడు ఇన్ని హాలిడేస్ వచ్చేసింది, 10 రోజుల తర్వాత వెళ్తాం ఊరు. అయినా కానీ ఎక్కడికైనా తోడు లాంటి దగ్గరికి అత్తకి వెళ్ళట్లేదే. సెలవులు అత్త ఇంటికాడ ఉంది, ఏం చేయాలి మేము? సెలవులు అయితే ఇంటికాడ ఉండాలి. మనం ఇంకొక 10 రోజుల్లో అప్పుడు ట్రిప్కి వెళ్తాము. 10 రోజులతో వెళ్తాం. 10 రోజులకి ఎంత టైం ఉంటుంది చెప్పనా? ఆ 10 రోజుల దాకా ఎక్కడికి మా అమ్మేనంటే అండి సెలవు ఇచ్చిన తర్వాత ఎక్కడికి ట్రిప్ తీసుకెళ్తలేదంట. సో ఇంటికి ఎక్కడికి అట్టుకి వెళ్తలేదంట, తీసుకెళ్ళడం కాదు అట్టుకి వెళ్తలేదని చెప్పేసి అంటుంది అనమాట. సో అది ఇంక ఉంటాను. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి.